ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి దేవుని కటాక్షము గురించి మనం చూసుకుంటాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి కనుగొన్నవారు ఆయన కటాక్షం కూడా పొందుకుంటారు. మనం అసలుకి ఇక్కడ కటాక్షం అంటే ఏందనేది మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క కటాక్షం అంటే దేవుని యొక్క అనుగ్రహము, కృప. ఇది ఒక వ్యక్తిపై దేవుడు చూపే ప్రత్యేకమైన ప్రేమ, రక్షణ మరియు ఆశీర్వాదము. దేవుని యొక్క కటాక్షం అంటే దేవుడు మనపై చూపే అనుగ్రహము, కృప. దేవుని యొక్క కటాక్షం మనం ఎలా పొందుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క కటాక్షము యథార్థవంతులుగా ఉన్న వారికి దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడండి కటాక్షము. అదేవిధంగా దేవుని యొక్క కటాక్షం అనేది దేవుడిపై విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అదేవిధంగా దేవుడి కటాక్షం మనపై ఎలా పనిచేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క కటాక్షం అనేది మనపై చూపే ప్రత్యేకమైన దయ. ఇది మనకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేలుని కలిగజేస్తుందండి. దేవుని కటాక్షం మనపై ఎలా పనిచేస్తుందంటే, దేవుని యొక్క కటాక్షము మన స్థితిని మార్చి విజయాన్ని, సంతోషాన్ని ఇస్తుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే దేవుని యొక్క కటాక్షం వల్ల కలిగే లాభాలు ఏదో మనం చూసుకుంటాము. దేవుని యొక్క కటాక్షం వల్ల మనకు కలిగే లాభాల్లో ఇది కష్ట సమయంలో శాంతిని, భవిష్యత్తును, మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. దేవుని కటాక్షం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయండి. మానసిక ప్రశాంతత మనకిస్తుందండి, స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తుంది, దైవికమైన రక్షణ ఇస్తుంది, ఆశీర్వాదాలు, మళ్ళీ సమృద్ధి, మళ్ళీ దీవెనలు మనకిస్తుంది. దేవుని యొక్క కటాక్షము ఫలితాల్లో సంతృప్తి ఇస్తుంది. దేవుని యొక్క కటాక్షము మనకి ఇన్ని లాభాలు ఉన్నాయండి. అదేవిధంగా దేవుని యొక్క కటాక్షం మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క కటాక్షము మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ వచనంలో, సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు అన్నాడు దేవుడు వాక్యంలో నుంచి. కాబట్టి దేవుని యొక్క కటాక్షము మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుందని చూస్తున్నాడు. సమాధుల నుండి నీ ప్రాణము విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే పాపం చేత, అపరాధం చేత సచ్చిన వారే ఉండగా మనని ఆయనకు మహా ఉచితమైన కృపతో మనం జ్ఞాపం చేసుకొని ఆయన కరుణా కటాక్షంలోని కిరీటంగా ధరింపజేస్తున్నాడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, అతడు తన సహోదరుల కంటే కటాక్షం నందును అన్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, దయను సత్యము నిన్ను విడిచిపోనీకము, అప్పుడు దేవుని వలన మనుషుల వలన నీవు కటాక్షము, మంచి వివేకం పొందుతావు అన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, నా కటాక్షం వలన నేను నిన్ను కరుణించిది అన్నాడు. దేవుని వాక్యం నుంచి మనం చూసినట్లయితే దేవుని కటాక్షం అనేది ఎన్నో లాభాలు ఉన్నాయండి. దేవుని కటాక్షము మనపై ఉంటే మనకు కలిగే లాభాలు మనం చూసుకున్నట్లయితే, దేవుని కటాక్షం మనపైకి వస్తే మనము దీవించబడతాము. దేవుని కటాక్షం మనపై ఉంటే
మన పనిలో ఆశ్రయించబడతాము, దీవించబడతాము, సమృద్ధిగా ఉంటాము. దేవుని కటాక్షం మనపై వస్తే మన మార్గాలన్నీ కూడా సరళంగా ఉంటాయండి. దేవుని యొక్క కటాక్షం మనపై వస్తే రాజులు, పెద్దలు మనకు వచ్చి పరిచర్య చేస్తారండి. దేవుడి కటాక్షం మనపై వస్తే మన స్థితిని, మన బ్రతుకును మారుస్తుంది అండి. దేవుని కటాక్షం మన పైకి వస్తే దేవుడు మనల్ని దాటిపోడండి. దేవుని కటాక్షం మన పైకి వస్తే దేవుడి సహాయం తప్పకుండా మనకు అందుతుంది. దేవుని కటాక్షం మన పైకి వస్తే మన చేతి పనుల్ని స్థిరపరచడండి. దేవుని కటాక్షం మన పైకి వస్తే మనకు సమృద్ధైన దీవెనలు కలుగుతాయి. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క కటాక్షం గురించి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. దేవుని యొక్క కటాక్షం మాకు కలుగు చేయండి ఆయన, దయచేయండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశ్రయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.